గల్ఫ్ దేశాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. టెహ్రాన్పై అమెరికా ఎయిర్ ఫోర్స్ దాడులకు ఇరాన్ ధీటుగా బదిలిస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని రాయల్ వింగ్ సమీపంలో ఇంధన డిపోలపై ఇరాన్ మిసైల్స్, డ్రోన్లతో అటాక్ చేసింది. దాడి తర్వాత ఇంధన డిపో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాడులతో అలర్ట్ అయిన దుబాయ్ ఎయిర్పోర్టు అధికారులు అన్ని ఫ్లైట్ సర్వీసులను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. దుబాయ్ ఎయిర్పోర్టులను క్లోజ్ చేస్తున్నట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. ప్రయాణికులు, ఎయిర్పోర్టు సిబ్బందికి సేఫ్టీ నోటీసు జారీ చేశారు. పలు ఫ్లైట్ సర్వీసులను దుబాయ్ ఎయిర్పోర్టు నుంచి అల్ మక్తుమ్ విమానాశ్రయానికి మళ్లించారు. ఇరాన్ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని యుఏఈ అధికారులు స్పష్టం చేశారు. ఇంధన ట్యాంకుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంధన ట్యాంకుపై దాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలోని ఇతర మౌలిక సదుపాయాల వద్ద భద్రత పెంచినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. గల్ఫ్ దేశాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. టెహ్రాన్పై అమెరికా ఎయిర్ ఫోర్స్ దాడులకు ఇరాన్ ధీటుగా బదిలిస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని రాయల్ వింగ్ సమీపంలో ఇంధన డిపోలపై ఇరాన్ మిసైల్స్, డ్రోన్లతో అటాక్ చేసింది. దాడి తర్వాత ఇంధన డిపో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాడులతో అలర్ట్ అయిన దుబాయ్ ఎయిర్పోర్టు అధికారులు అన్ని ఫ్లైట్ సర్వీసులను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. దుబాయ్ ఎయిర్పోర్టులను క్లోజ్ చేస్తున్నట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. ప్రయాణికులు, ఎయిర్పోర్టు సిబ్బందికి సేఫ్టీ నోటీసు జారీ చేశారు. పలు ఫ్లైట్ సర్వీసులను దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి అల్ మక్తుమ్ విమానాశ్రయానికి మళ్లించారు. ఇరాన్ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని యుఏఈ అధికారులు స్పష్టం చేశారు. ఇంధన ట్యాంకుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంధన ట్యాంకుపై దాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలోని ఇతర మౌలిక సదుపాయాల వద్ద భద్రత పెంచినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం.